చేదాని నామం దేవా అనుదినం sing that స్తుతించుదాని చేదాని నామం దేవా అనుక్షణం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నీవే నాకు మార్గం నిన్ను నిన్నునే విడువనేసు స్తుతించేదాని నామం యేసయ్యా అనుక్షణం స్తుతించేదాని నామం యేసయ్యా అనుక్షణం పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించేదాని నామం దేవా అనుక్షణం స్తుతించేదాని నామం యేసయ్యా అనుదినం. Let us pray. ప్రార్థించుకుందాము. God, our loving Father, we bless and thank you for this time that you have given us to be together. తండ్రి దేవా, మేమందరం ఇక్కడ చేరి కూడడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We submit and surrender ourselves to you. తండ్రి దేవా, మమ్మల్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాము. We thank you for Jesus, your beloved son. మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుని బట్టి మీకు వందనాలు. We thank you that you have imparted your life to us in and through Jesus Christ. యేసే ద్వారా తండ్రి మీ యొక్క జీవాన్ని మా అందరిలో ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. Teach us to walk by faith. విశ్వాసంతో నడవడం మాకు నేర్పించండి. And be led by the Holy Spirit. Jesus' name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let's open our Bibles to 2 Chronicles chapter 15. 2 Chronicles chapter 15. రెండో దిన వృత్తాంతములు 15వ అధ్యాయం. And we go to verse 2. Listen. For a long time Israel was without a God. మరి ఇశ్రాయేలీలు చాలా రోజుల నుంచి మరి దేవుడు లేకుండానే వారు జీవిస్తూ ఉన్నారు. There was no teaching of God, there was no law of God, and there was no presence of God. మరి అక్కడ వారితో దేవుని యొక్క సన్నిధి లేదు, దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదు, దేవుని యొక్క ఆజ్ఞలు లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. So God is telling Asa, if you seek me, you will find me. అయితే దేవుడు ఆసాతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నువ్వు నిజంగా నన్ను వెతికినట్లయితే మీరు నన్ను కనుగొంటారు అని చెప్తా ఉన్నాడు. Because if you see the third verse, for a long time Israel had been without the true God, without a teaching priest and without the law. మరి మూడో వచనం మనం చూసినట్లయితే, నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోయినని చూస్తున్నాము. And what was happening? అంటే అక్కడ ఏం జరుగుతా ఉంది అని, the result of this is there was no peace. దానిని బట్టి వారి మధ్యలో అక్కడ సమాధానం లేకుండా ఉన్నది. Peace always comes with God's presence.
మరి సమాధానం అనేది ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. Because if you see the next verse, but when in their trouble they turned to the Lord God of Israel and sought him, he was found by them. Hallelujah. No matter what the trouble is, no matter what things are happening, we are called in all things at all times to seek God and his presence, to seek God and his face, to seek God and want God in your life and my life. There can be no peace without God. No God, no peace. That's it. No way. Read. Read that from verse 3. 3వ వచనం చూసినట్లయితే నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇజ్రాయేలీయులకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను కనుక తమ పని పాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండేనని చెప్తా ఉన్నాడు. అంటే మరి వారి మధ్యలో దేవుడు లేకుండా ఉన్నట్లయితే మరి వారిలో సమాధానం అనేది లేకుండా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే నిజంగా దేవుని వెతికినప్పుడు ఆయనని మనం కనుగొన్నప్పుడు ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ సమాధానం అనేది మన జీవితంలో పొందుకుంటాం అనేటువంటి విషయాన్ని మరి లేఖనముల ద్వారా మనం అందరం కూడా Only గ్రహించాలి. when we get God back in our life can we find peace. ఎప్పుడైతే దేవుని మళ్ళీ మన జీవితంలోకి మనం మరలా ఆహ్వానిస్తామో ఆయన మనం నిజంగా ఆయన సన్నిధిని వెతుకుతామో అప్పుడే మన జీవితంలో సమాధానం అనేది మనం పొందుకుంటాం. If you see the 7th verse, read it, Zevi. But you be strong, Yeah. and do not let your hands be weak, for your work shall be rewarded. You be strong and you will be rewarded. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును అంటూ ఉన్నాడు. And the result of that, read verse 8. And when Asa heard these words and the prophecy of Oded, Yeah. the prophet, he took courage and removed the abominable idols from all the land of Judah. Yeah, and what he did, please see the last part of verse 8, and he restored. And he restored the altar of the Lord Yeah. that was before the vestibule of the Lord. Amen. So there is a restoration that should happen in our lives. Yeah? There is a restoration that should happen in our lives. మళ్ళీ ఆ పునర్నిర్మించబడడం అనేది మళ్ళీ జరిగినప్పుడు మాత్రమే మరి అది సమాధానం అనేది మనం పొందుకుంటాం. God wants us to come back to the place that we are truly created for. మనల్ని దేవుడు ఎందుకోసమైతే సృజించి ఉన్నాడో దాన్ని మళ్ళీ మనం పునర్నిర్మించబడాలి అనేది మరి దేవుని యొక్క వాంఛ అయి ఉన్నది. Why did God make all of humanity? మరి మనుషులందరిని ఎందుకు దేవుడు సృజించి ఉన్నాడు? Acts 17. You'll get the answer. Acts 17. Read verse 26, 27 and 28. Read, Xavier. And he has made from one blood every nation of men to dwell on all the face of the earth, Yeah. and has determined their pre-appointed times and the boundaries of their dwellings. God has determined our place where we stay. God has determined where we are going to live, how we are going to live, and he has determined everything for one reason. Please see. Read. So that they should seek the Lord. That, They should seek the Lord. that, Seek the Lord. that, Seek the Lord. that. Seek the Lord. Say, no matter where I am, No matter where I am, I'm called to seek God. I am called to seek God. No matter what happens in my life, No matter what happens in my life, I'm called to seek God. I am called to Amen? seek God. Amen. So, no matter whatever happens in our life, no matter what is happening around us, we are called to seek God with all our heart. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను అని చెప్తా ఉన్నాడు. అంటే మరి మనం అందరము కూడా ఆయన నిర్ణయించిన సమయంలో కాలములో మరి దేవుని వెతకాలి, అందుకోసమే మన ప్రతి ఒక్కరిని కూడా మరి దేవుడు ఈ లోకంలో సృజించాడు అనేటువంటి విషయాన్ని మరి మనం అందరము గ్రహించాలి. And why he wants us to seek him? మరి ఎందు నిమిత్తము మనం ఆయన వెతకాలి? Read, Xavier, the 27th verse. So that they should seek the Lord in the hope that they might group for him and Yeah. find him. Yeah. That he is not far from each one of us. He is not. Not far from He each is one not? of us.
Not far from each He is one of not. us. Not far from each Say, one He of is not far from me. us. He is not far from me. But then that is not what we feel, no? That is not what we feel. Because we go by feelings. We go by experiences around us. We go by things that are happening to us rather than the truth that God is with me. God is in me. God is near me. God promised me that no matter what happens, He will never leave me nor forsake me. In this world you will have trouble, but take cheer, be of good heart, because I am with you. Hallelujah. I am with you. I am your peace. I will never leave you nor forsake you. I will be with you till the end of time. Amen? But that's not what happens to us in reality. You see? That's not what we really experience in reality. When we see things, we get hassled. When little things don't go our way, immediately, we, rather than dwelling on the truth of God's word, you created me so that I will seek you. You put me in this family so that I can seek you. You put me in this job so that I can seek you. You put me among these circle of people so that I can seek you. You put me here so that I will find you. Amen? Joseph found God in Egypt. Daniel found God in Babylon. What are we waiting for? Perfect environment. Everybody in my family, if they come to God, no? Wow. No. They are not come because God wants you to come. Otherwise, you wouldn't have come. Do you know that? You would have never come. That's why they are like this. Till you find Him. Because the day you find Him, they will also find Him. Amen? Yes. Trust me. We want perfect environment. Perfect settings. I still remember I was giving a retreat for the priest. Yeah? In a place. And I was preaching to them. And I will never forget what the seminarian told the young priest who were going to become priest. He said, in the environment of where you are studying priesthood, even a donkey is holy. But when you go out from here, are you going to be holy and seeking God is the question. Amen? Yeah, that's very true. In the environment, now see here, we all love. Praise God, praise God, praise God. Hallelujah. All languages same. Put this fish out into the ocean. See, everything starts. But then you are put there for one reason. To seek Him. You are put there to reveal Him. You are put there so that you find Him there. Amen? I am with you. Go where you want. See Jesus' words. Go where you want, unto the ends of the earth. I will never leave you nor forsake you. I will be with you. I will present myself and reveal myself to you there. Amen? God's presence is very near to us. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకును ఆయన ఒకరి నుండి ప్రతి మనిషి జాతులను సృజించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరల్ని ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు అని చెప్తా ఉన్నాడు. అయితే మరి దేవుడు మనకి ఎప్పుడు కూడా దూరంగా ఉండేవాడు కాదు, కానీ మరి మనం అది నిజంగా విశ్వసిస్తూ ఉన్నామా, నమ్ముతున్నామా అనేదే ప్రశ్న. ఎందుకంటే మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మరి మనమే శ్రమల గుండా వెళ్ళినప్పుడు, లేదంటే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగనప్పుడు మరి దేవుడు మనతో ఉన్నాడా లేదా అనేది మనమే ఆలోచన చేస్తూ ఉంటాము.
మనం దేవుని ప్రశ్నిస్తూ ఉంటాము, ప్రభా నేను ఇన్ని పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటే మరి మీరు నన్ను చూడట్లేదు అని, లేదంటే నాకు సమాధానం ఇవ్వడం లేదు అని మరి దేవుని మనం ప్రశ్నించే మాదిరిగా ఉంటాము. అయితే మరి దేవుడు మనకు వాగ్దానం చేసినట్లుగా ఆయన మనల్ని విడువడు ఎడబాయినటువంటి దేవుడు మరి లోకంలో మనకు శ్రమ ఉంటుందని చెప్పాడు. కానీ ఆ శ్రమల్లో కూడా మీరు ధైర్యంగా ఉండాలి, ఏ విషయంలో కూడా మీరు కలత చెందొద్దు, విచారించవద్దు అనే చెప్పి ఉన్నాడు. కాబట్టి మరి లోకంలో అయితే శ్రమలు ఉంటాయి, కానీ మరి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మరి ఆయన సన్నిధిని మనం కనుగొన్నట్లయితే ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని మరి మనం అప్పుడు జ్ఞాపకం చేసుకునేటువంటి అవసరం అనేది ఉంటుంది. అయితే మరి మనము పనిచేసే చోట్ల కావచ్చు, లేదంటే మన కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా సరే మరి దేవుడు మనల్ని ఉంచాడు అనంటే మరి అది ఆయనని వెతకాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి అది ఏ పరిస్థితి అయినా కూడా మరి దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఆయన సన్నిధిని మనం వెతికే విధంగా మనం ఉండాలి. ఏ విధంగా అయితే మరి యోసేపు మరి ఐగుప్తులో మరి దేవుణ్ణి వెతికి ఉన్నాడో, మరి అలాగే మరి దానియేలు బబులోను చెరలో ఉండి కూడా మరి అక్కడి నుంచి కూడా మరి ఆయన దేవుని వెతికినట్లుగా మరి దేవుని సన్నిధి కొరకు మరి వాళ్ళందరూ కూడా తాపత్రయపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే మనమేమో మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనం అనుకున్నట్లుగానే, లేదంటే మనకు అనుకూలంగానే ఉండాలి అని మరి మన ఆలోచన విధానం ఉంటుంది. కానీ మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తే మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి దేవుణ్ణి కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో చెరలో ఉండి మరి దేవుని యొక్క సన్నిధిని వెతికి ఉన్నారు. కాబట్టి మరి మనము కూడా నిజంగా ఆయన యొక్క సన్నిధిని వెతికినట్లయితే ఆయన మనకు సమీపంగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచేవాడు కాదు. కాబట్టి ఆయన పైన మనం విశ్వాసము, నమ్మిక అనేది మనం కలిగి ఉండాలి. మరి ఇక్కడ చిన్న మందగా మనం కూడి ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగానే కనిపిస్తూ ఉంటారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఒక చిన్న మందగా కూడినప్పుడు బాగానే ఉంటుంది. కానీ మరి బయటికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మరి లోకంతో పాటు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధతని మనం అలాగే కొనసాగిస్తూ ఉన్నామా, ఆ కొనసాగించడము చాలా సులువ అనేది మరి మనల్ని మనం పరీక్షించుకోవాలి. And that's the reason Jesus is saying, come with me in Luke chapter 12. Please see Luke chapter 12. Please read verse 29, Xavier. And do not seek what you should eat. Listen carefully. The word is don't seek. Don't seek what you eat, then Or what you should drink, yeah, nor have an anxious mind. can you see? Don't seek. Don't keep seeking what I'll eat, what I'll wear, what I'll do. But what should you seek? Verse 31. Read. But seek the kingdom of God. Amen? Can you see? When you seek what you eat, what you will wear, what you will do in life, you will have anxious mind. Keep that thing in mind. But if you seek God, then He knows what to give you, when to give you, how to give you. Amen? Understood now? If you are seeking after the things of the world, then you will not very, how to tell you, you will not be very happy and satisfied, and you will never have peace. But if you seek God, you will find Him, and when you find Him, you will find everything. Amen? Keep that in mind. What is it that you seek? See the words Jesus uses. Don't seek what you will eat, what you will drink, what you will wear. But on the other hand, seek first the kingdom of God. Don't be of an anxious mind. See? When you seek things of the world, no, you will always have anxiety. Trust me. Even if you get in abundance, you will have anxiety. You know what? Where to invest it? That will be your next anxiety. And when you invest it, you will have an anxiety that you need a watchman to take care of it. And then you will have an anxiety whether the watchman is cheating you or no. Then you will keep another watchman to keep an eye on that watchman. And you will never sleep. But God gives His beloved perfect sleep. Amen. God gives His beloved perfect sleep. And He gives him riches and peace. Amen? Yes. He gives him. He gives him. God gives you perfect peace. You know why? Because your heart knows. Don't be anxious. Don't seek after. Don't worry.
don't fear. He said, so I will seek him only. Amen. He knows what to do best in my life. Hallelujah. అందుని బట్టి మరి యేసయ్య చెప్తా ఉన్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనం చూస్తే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి అని చెప్తా ఉన్నాడు. మరి ఏం చేయాలి మనం అనంటే 31వ వచనం చూస్తే, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి అని చెప్తా ఉన్నాడు. అంటే మరి మనం ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అనే వాటి గురించి మనం వెతికినట్లయితే మరి విచారమే అనేది మనకు కలుగుతుంది. కానీ మరి ఎప్పుడైతే మరి దేవుని వెతికినట్లయితే, ఆయన యొక్క రాజ్యమును వెతికినట్లయితే మరి సమస్తము కూడా వాటితో పాటు మనకు అనుగ్రహించబడతాయి. ఎందుకంటే మరి లోకం వైపు చూసినట్లయితే మరి మనకి ఎంత సంపాదించినా కూడా, ఎన్ని ఏది చేసుకున్నా కూడా ఆ తృప్తి అనేది మనకు కలగదు. కానీ మరి దేవుడిని మీద ఆధారపడినప్పుడు, ఆయన రాజ్యంను మనం వెతికినప్పుడు, మరి ఆయనను మనం వెతికినప్పుడు ఆయనకు తెలుసు మనకి ఏ సమయానికి ఏది ఇవ్వాలి, మనకి ఎప్పుడు ఏది ఇస్తే దాన్ని మనము ప్రయోజనకరంగా ఉపయోగిస్తామనేది మరి ఆయనకు తెలుసు. కాబట్టి మరి మనం అనుకున్న సమయానికి కాదు, కానీ ఆయన అనుకూల సమయానికి మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి ఆయనను మనం వెతకాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనం ఎంత సంపాదించినా కూడా మరి దానిలో అయితే మనకి ఆ సమాధానం దొరకదు, ఆ సంతోషం మనకు దొరకదు. కానీ మరి నిజంగా మనం దేవుని వెతికినట్లయితే మరి ఆ సమస్తము కూడా మనం పొందుకున్నప్పుడు ఆ సమాధానం, ఆ సంతోషం అనేది పొందుకునే వారిలాగా మనం ఉంటాము. మరి మనం అనుకుంటూ ఉంటాం మనకు అన్ని, మనం అనుకున్న సమయానికి అన్నీ మనకు ఉన్నట్లయితే దాంట్లో సంతోషం ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ మరి ఆ ధనాన్ని తీసుకువెళ్ళిపోయి మరి ఇంకోటి కొనడము, వేరేది కొనడము, దానిపైన కాపలా గురించి మరి ఇంకొక వ్యక్తిని పెట్టడము, మరి వాళ్ళు సరిగ్గా పనిచేస్తూ ఉన్నారా లేదా అని మరి అలా కూడా ఆలోచన చేస్తూ మనము విచారిస్తూ ఉంటాము. అంటే మరి ఎక్కడ కూడా నిజమైన సమాధానం అనేది దొరకదు, నిజమైన విశ్రాంతి అనేది కూడా మనకు దొరకదు. కానీ మరి దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన నిజంగా ఎవరైతే వెతుకుతారో, మరి ఆయన నిజంగా ఎవరైతే ప్రేమిస్తారో ఆయన ప్రియమైన బిడ్డలకి ఆయన విశ్రాంతిని ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన మొదటిగా వెతికే మాదిరిగా ఈ లోకంలో ఉన్న వాటిని వెతకకుండా, మరి మనం విచారించకుండా దేవుని వెతికి మరి ఆయన ఇచ్చేటువంటి ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని పొందుకునే మాదిరిగా మనం ఉండాలి. You and I will always be anxious, worried, fearful and troubled if we are going to seek anything apart from Jesus. Seek. That doesn't mean you should not work hard. That doesn't mean you should not excel. That doesn't mean you should not succeed. No. But what are you seeking at the end of the day? See? Because you have to leave everything here. Do all duties in such a way that you are always aware all this is for the glory of God. Amen. You're working for the glory of God. Money is a byproduct of it, not the heart of it. Are you understanding what I'm saying? But if you start working that, okay, there is money, there is money, there is money here, there is money here, then you have lost it. Understood? Money is something that God will give. It will be the grace, the mercy, the gifting of God in my life will bring blessings. But God, you are the center of it all. You are the very heartbeat of my life. See? That's why. Now, if you see this context where Jesus said, don't seek money, but seek me, you know in what context? He's talking to the disciples. He's telling you, don't be like them. And he's giving them the story just before that of a rich man who had a lot of money. And he made more money, and he made bigger barns and bigger barns and bigger barns. And you know what? See what mistake he makes. He's telling his heart, chill, I've made my crores. Chill, I've made my crores. Now I can relax. But brother, tonight you're dying. Whose will all that be? See? So what is Jesus saying? That life is fully wasted because it never was rich towards seeking God. Got me? Be rich towards seeking God. Be rich towards embracing His love, His mercy, His forgiveness, His grace, His abundant, tender love over you every morning. Be rich towards that. Amen? Trust me. Be rich towards that. Seek the treasures of heaven. Seek,
Keep on seeking, keep on seeking, keep on seeking, keep on seeking every day. More and more and more and more and more of Jesus. Jesus, 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 Jesus. No matter what you do, Jesus. No matter where you work, Jesus. No matter where you are, Jesus. No matter whatever you're doing, Jesus be the center of everything. You know why Jesus? Because you have made a difference in this heart. I was filled with filth, wicked, lustful, angry, hating, unforgiving, hard-hearted, bitter, jealous, frustrated, disappointed, lonely. But Jesus, you came into my life. Amen? Now, if you've really experienced that now, I'm telling you, nothing else will matter. Amen? Nothing else will matter. And that is exactly what Jesus is saying. If you seek me, you will find me. You will find me. Paul found Jesus. Peter found Jesus. John found Jesus. Mary found Jesus. Martha found Jesus. See? And that is exactly what Jesus was even telling Martha. Don't be anxious, Baba. Don't get caught up with all these things, Martha. One thing is required. Just one thing. See, again I'm telling you, just one thing is required. In all that you're doing, just sit first and look to me. Amen? Look to me. Look to me. Look to me. The more you look unto Jesus, the more you will be blessed. The more you look unto Jesus, the more you will become like Him. The more you look unto Jesus, please listen, again I'm saying, you will prosper in every way. You will prosper. You will prosper in spirit. You will prosper in soul. You will prosper in body. You will prosper in abundance of whatever He wants to give you. Amen? He wants to bless. He wants to bless. And He did bless people. He in fact asked His disciple, did you lack anything when you were with me? No, Lord, we didn't lack anything. Amen? See, we didn't lack anything. Where Jesus is, trust me, you will not lack anything. Amen? You will not lack anything. That's the reason I'm saying get your priorities right. Priority is seek Him. Priority is seek His kingdom. Priority is want His Spirit more than anything else. Amen? Nothing else matters at the end of the day. Nothing matters. I have 4 houses. Doesn't matter. I have BMW. Doesn't matter. I have a job here. Doesn't matter. Because eternally, none of these things are going to matter. When you stand before Him face to face, only one thing will matter. Did you seek my son? And did you find him? That's it. That's all will matter, loving brothers and sisters. And that is what will actually bring God's presence in your life. Seek the Son. You know Psalm 2? Kiss the Son and you will live. Kiss the Son and you will be blessed. See? Jesus Christ of Nazareth. అయితే మనం ఈ లోకంలో యేసయ్యను వెతకకుండా మరి మనం ఏ పని చేసినా కూడా మరి అదంతా కూడా వ్యర్థమే. అంటే మనం ఎంత సంపాదించినా మరి తినడానికి, త్రాగడానికి, ధరించుకోవడానికి మరి ఇవేవి చేసినా కూడా మరి యేసయ్య లేకుండా ఉన్నట్లయితే మరి అదంతా కూడా వ్యర్థమే అవుతుంది. అయితే మరి మనం కష్టపడకూడదా అంటే అలా కాదు. మనం పని చేయాలి, మనకు ఎంత అవసరం అంత సంపాదించుకోవాలి, కానీ మరి ధనాన్ని మన కేంద్రంగా మనం పెట్టుకోకూడదు.
మన పని చేసే చోట కావచ్చు, మరి ఎక్కడైనా కూడా మనం ఏది చేసినా కూడా మనం దేవుని మహిమపరచడానికే పని చేస్తూ ఉన్నాం అనేటువంటి సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించి చేయాలి. అయితే మరి మనం ఎంత సంపాదించుకున్నాము ఏంటి అనేది కూడా మరి అది ఒక విలువ లేని దానిగా ఉంటుంది ఏసై లేకుండా ఉన్నట్లయితే. కాబట్టి ఏసైని కేంద్రంగా పెట్టుకొని మన దినవారీ చర్యని అలాగే మన పనులన్నింటిని కూడా చేయాల్సినటువంటి అవసరము మరి ఎంతైనా ఉన్నది. అయితే మరి యేసు ప్రభు మరి ఈ ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు అది ఆయన యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని మరి లోకంలో ఉన్న వారిలాగా మీరు ఆలోచించకండి, మరి వాటిని బట్టి మీరు విచారించకండి అని మరి వాళ్ళని బలపరచడానికి చెప్తా ఉన్నారు. అయితే మరి దానికన్నా ముందుగా మరి వారికి ఒక ఉపమానం చెప్పి ఉన్నారు. అది ధనవంతుని కూర్చున్నటువంటి ఉపమానము. మరి ఆయన చాలా కష్టపడి ప్రయాసపడి మరి ఆయన పంటను అన్నిటిని కూడా మరి ధాన్యమునంతా కూడా కూర్చుకొని మరి ఆయన కొట్లల్లో పెట్టుకొని ఉన్నాడు. అయితే మరి ఆ రాత్రి ఆయన అనుకుంటూ ఉన్నాడంట, మరి ఈ రోజున నేను ఇంతవరకు బాగా సంపాదించాను, చాలా కష్టపడ్డాను, ఇంకా ఇప్పటి నుంచి నా ప్రాణమా ఇంకా తిని తాగి సుఖించు, ఇప్పటి నుంచి నేను విశ్రాంతి తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ మరి దేవుడు చెప్తా ఉన్నాడు, మరి వెర్రివాడ ఈ రోజే నీ ప్రాణం పోతా ఉంది అని. మరి ఇప్పుడు నువ్వు సంపాదించినదంతా కూడా మరి అది ఎవరికి వెళ్తుంది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మనం ఈ లోకంలో ఉన్న ధనానిపైన మన దృష్టిని అనేది కేంద్రీకృతం చేసుకోకుండా మరి పరలోకము ఉన్నది నిజమైన ధననిధి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మరి దాన్ని మనం సంపాదించుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. అందును బట్టి మొదటిగా ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికే మాదిరిగా ఉండాలి. అంతేకాకుండా మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిజమైన ఆ కృపని, అట్లాగా కనికరాన్ని, ఆయన యొక్క ప్రేమని ఎల్లవెల్లలా మనం పొందుకొని మరి ఆ దానిలో మనం ఎక్కువగా ఎదిగేలాగా దాన్ని మనం కేంద్రంగా పెట్టుకునేలాగా ఉండాలి. అంతేకాకుండా మనం ప్రతిరోజు కూడా మరి మన యేసయ్యకి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా, మరి నేనైతే పాపిని, నాలో అయితే చాలా కపటం ఉంది, కోపం ఉంది, అసూయ ఉంది, మరి వీటన్నిటిని బట్టి మరి నేను నీకు దూరంగా వెళ్తా ఉన్నాను. కానీ ప్రభువా, నీ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును నాకు దయచేయమని, అట్లాగే మరి ప్రతిరోజు కూడా నీ యొక్క సన్నిధిని నేను వెతికే మాదిరిగా నన్ను సిద్ధపరచమని వేడుకోవాలి. ఎందుకంటే మరి పౌలు గారు ఉన్న పరిస్థితి నుంచి మరి దేవుణ్ణి ఆయన కనుగొని ఉన్నాడు. మరి పేతురు, యోహాను, మరియా, మార్త వీళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచే మరి దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు వెతుక్కొని ఉన్నారు. మరి కాబట్టి యేసయ్య మార్తతో కూడా చెప్పడం అనేది జరిగింది, నువ్వు విస్తారమైన పనులన్నీ పెట్టుకొని మరి నువ్వు విచారించకు, మరి మొదటిగా నా సన్నిధికి వచ్చి కూర్చొని మరి నా మాటలు వినమని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి మరి ఆయన చెప్పేటువంటి మాటల్ని మొదటిగా ఆయన్ని వెతికే మాదిరిగా మరి మన హృదయాలను అనేది మనం సిద్ధపరచుకొని ఉండాలి. మరి ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా, మనకి 4 ఇండ్లు ఉన్నా కూడా, ధనం ఉన్నా కూడా, ఎన్ని కోట్ల ఎంత ధననిధి ఉన్నా కూడా మరి అవన్నీ కూడా వ్యర్థమే. మరి ఒకానొక రోజున మనం దేవుని యొక్క సింహాసనం ఎదుట మనం నిల్చొని ఉన్నప్పుడు మరి మనం ఆయన్ని వెతికామా, ఆయన మనకు చెప్పినటువంటి పనులను ఈ లోకంలో మనం చేశామా లేదా అనేది ఒక్కటి మాత్రమే ఆ రోజున మన గురించి తీర్పు తీర్చడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మరి మొదటికి ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకం వెంట మనం పరుగులు పెట్టకుండా మరి దేవుణ్ణి వెతికే మాదిరిగా, మరి అలాగే కీర్తనలో 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా మరి ఆయన కుమారుని ముద్దు పెట్టుకోండి మీరు రక్షించబడతారని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం యేసయ్యని వెతికి మరి ఆయన సన్నిధిలో మనం ఉండులాగున ప్రతిరోజు కూడా మనం సిద్ధపడి ఉండాలి. Come with me to Deuteronomy chapter 12. Please see Deuteronomy chapter 12, verse 7 onwards. Read, Xavier. And there you shall eat before the Lord your God. Yeah. And you shall rejoice in all to which you have put your hand. What? And you shall rejoice in all to which you have You put shall? your hand. Rejoice. You shall? Rejoice. You shall rejoice in all that you have put your hands to. Amen? In the presence of the Lord, you will prosper. God is saying, put your hand at things, you will be blessed because I am there. Amen? Because I want to give you the land. I want to take you to the land of milk. I want to take you to the land of, flowing milk and honey. I will provide for you. But only do one thing. Wherever you go, listen carefully. Wherever you go, first thing, pitch my tent. And seek my presence there. And you will prosper. Hallelujah. See? That is the first priority. Please listen again. Read. And there you shall eat before the Lord your God, and you shall rejoice in all to which you have put your hand. Yeah. You and your households, in which the Lord your God has blessed you. Hallelujah. Amen. See, wherever you go, please listen. Abraham, wherever he went, first he built an altar to the Lord.
Not once in the Bible you will find Lot build an altar. But you will always see wherever Abraham went, he built an altar unto God. So what is he saying? In other words, he's telling God, no matter where you take me, from this place to that place to this place doesn't matter. What is important, I am aware that you go with me. So first thing, when I settle in this place, I will build an altar unto you, O God, and I'll begin worshiping you. Amen? Seek God first. No matter where He has taken you, that doesn't matter. But are you building an altar to the Lord where you are? Amen? That matters. Please see, read that. Just give me a minute, sister. Yeah. Read. And there you shall eat before the Lord your God, and you shall rejoice in Read all. verse 8. You have not read verse 8. You shall not at all do as we are doing here today. Yeah. Every man doing whatever is right in his own eyes. Got it? Don't do whatever you think is right in your own eyes. Got me? Do what God wants you to do. Don't think whatever is right in your own eyes. When you go, first do things the way the Lord wants. The altar, God's presence, God's worship, God's glory to be sought, and you will be blessed. Amen? You will be blessed. Please see, read further. For as yet you have not come to the rest and to the inheritance which the Lord your God is giving you. Yeah, please listen. But when you cross over the Jordan and dwell in the land which the Lord your God is giving you to inherit, and He gives you rest from all your enemies round about, so that you dwell in safety. Amen? God promises that you will go to the land that I want you to go. You will worship me the way I want you to worship me. You will seek me the way I want you to seek me. And there you will find rest. And we have found rest in Christ Jesus. Because He is the truth. That's why He told the woman, no, a time has come that you don't have to go to this mountain and that mountain. Wherever you are, seek the Father in spirit and in truth. Come to me, all those who are tired and weary. Please listen. Come to me, all those who are tired and weary, and I will give you rest. Amen? Take my yoke and learn from me, for I am meek, gentle, and humble of heart. You want rest? You want to be blessed? You want to prosper? You will have to come to the Lord on His terms. Amen? Seek Him first. Seek Him first. Seek Him first. Put Him first. Let Him be the priority of your life, and tell Him, Jesus, be the center of my life. In everything that I think, speak, do, you be the center. Amen? And you will prosper. You will prosper. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగచేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను అంటున్నాడు. అంటే మరి దేవుడు నిజంగా ఆయన అనుగ్రహించిన దానిని బట్టి మరి ఆయన మనం వెతికినట్లయితే మనం చేసే ప్రతి ఒక్క పనిని మరి ఆయన ఆశీర్వదిస్తాడని చెప్తా ఉన్నాడు. దానిని బట్టి మనం సంతోషించే మాదిరిగా ఉంటాము. అయితే మొదటిగా మరి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆయన ఇజ్రాయేలీలకు చెప్పినట్లుగా మీరు నాకు ఒక ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయండి, మరి అక్కడ నా సన్నిధిని మీరు వెతకండి, అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారని మరి ఇజ్రాయేలీలకు చెప్పడం అనేది జరిగింది. అందును బట్టే మరి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి 40 సంవత్సరాలు ఎంత ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆగిన ప్రతి చోట మరి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడము, తర్వాత మరి దేవుని యొక్క సన్నిధిని వెతకడాన్ని బట్టి మరి వాళ్ళు ఆశీర్వదింపబడి ఉన్నారు. మరి అట్లాగే మరి అబ్రాహాంను మనం చూసినట్లయితే మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఎక్కడ ఆగినా కూడా మరి అక్కడ బలిపీఠాన్ని కట్టి మరి దేవునికి బలివ్వడం అనేది ఆయన చేసి ఉన్నాడు.
అయితే మన పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే మరి లోతు ఎక్కడ కూడా బలిపీఠాన్ని కట్టినట్టుగా మనకు కనపడదు. అంటే మరి అబ్రహాంకి తెలుసు మరి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆయనే అతనిని నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి ఆయన గ్రహించి ఉన్నాడు. కాబట్టి మరి ప్రభువా ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు నాతో ఉంటావు, నన్ను నడిపిస్తావని, మరి అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తాను, మహిమపరుస్తానని మరి ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన బలిపీఠాన్ని కట్టి దేవునికి బలివ్వడం అనేది ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి మరి మనము కూడా దేవుని నిజంగా ఆయన సన్నిధిని మనం వెతికినట్లయితే ఆయన మన చేతి పనులను ఆశీర్వదిస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఏది చేసినా మొదటిగా దేవుని కేంద్రంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. 8వ వచనం చూసినట్లయితే, నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడును తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు అంటున్నాడు. అంటే మరి మన కంటికి ఏదైతే మంచిగా తోస్తుందో, ఏదైతే అనిపిస్తుందో మరి వాటిని చేయకూడదు. కానీ మరి దేవుని దృష్టికి ఏది అంగీకారయోగ్యంగా ఉంటుందో, మరి ఆయన మన నుంచి ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, మరి మనం ఏది చేస్తే దేవుని సంతోషపరిచేదిగా ఉంటుందో మరి వాటిని మనం చేసే మాదిరిగా ఉండాలి. అంటే మరి మొదటిగా దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టడము, అలాగే ఆయన స్తుతించడము, మహిమపరచడము, ఆయన ఆరాధించడం అనేది మనం చేసినట్లయితే మరి నిజంగా ఆయన యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకునే మాదిరిగా ఉంటాము. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతి స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ ఉండు శత్రువులందరినీ లేకుండా మీకు విశ్రాంతి కలగచేసినందున మీరు నెమ్మది పొందును అని చెప్తా ఉన్నాడు. అంటే మరి దేవుడు ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేసినట్లుగా మరి వాళ్ళని ఆశీర్వదించి ఉన్నాడు. మరి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి వాళ్ళని తీసుకెళ్తా అని చెప్పి ఉన్నాడు. మరి అక్కడ వారిని ఎన్నుకొని వారిని నడిపించినటువంటి విధానాన్ని బట్టి మరి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి విశ్రాంతి పొందుకుంటారని చెప్తా ఉన్నాడు. అయితే మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి మనందరికీ కూడా మరి యేసయ్య దగ్గర మనకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి మరి ఆయన సన్నిధికి వచ్చి మరి ఆయన నిజంగా మనం వెతికినట్లయితే, మరి యేసయ్యను వెతికినట్లయితే మరి ఆ విశ్రాంతిని అనేది మనం పొందుకునే మాదిరిగా ఉంటాము. అందుని బట్టి మరి యేసయ్య సమరయ స్త్రీకి చెప్తా ఉన్నాడు, మరి ఈ కొండపైన ఆ కొండపైన మరి తండ్రికి బలిపీఠం కట్టడం కాదు, కానీ మరి ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించండి, అప్పుడు మీకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది, నన్ను నిజంగా మీరు కనుగొంటారని చెప్పి ఉన్నాడు. కాబట్టి మరి యేసయ్య చెప్పినట్లుగా మరి మనం సమస్త భారము మోయిచున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, మీ కాడి ఎత్తుకొని నడవండి, నా కాడి సులువుగా ఉంటుంది. మరి నేను ఏ విధంగా అయితే సాత్వికుడనో దీన మనసు కలవాడనో మరి నన్ను వెంబడించి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుందని చెప్పి ఉన్నాడు. కాబట్టి మరి ప్రతిరోజు కూడా మనము ఆయనని వెంబడించి ఆయనను వెతికి ఆయన ఇచ్చేటువంటి ఆ విశ్రాంతిని మనం పొందుకోవడానికి మరి మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాం. Just see these two scriptures that I'm giving you. Go back to Deuteronomy chapter 12 and please read verse 9 once again. Deuteronomy chapter 12 verse 9. Listen. For as yet you have not come to the rest and the inheritance which the Lord your God is giving you. So there are two things God wants to give you. Rest and Inheritance. Rest and Inheritance. say rest and inheritance. Rest and inheritance. Amen? God wants his people to have rest, and God wants his people to inherit. Keep that in mind. That's why God says, seek me. You will find rest and you will inherit also. Amen? Understood now? Do it God's way, and you will find rest and you will inherit the promise that God has for your life. Don't do God's way. Try to inherit. You will be restless. You will be peaceless. You will never have peace. You want rest? You want inheritance? Then do it God's way. Amen? To enter the rest, you need to go the way God has decided the place of rest. Amen? అయితే 9వ వచనాన్ని మరి ఒకసారి చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 9వ వచనము, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు. అంటే మరి దేవుడు ఇక్కడ 2 విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన సన్నిధికి వచ్చి మరి మన ఇష్టం చొప్పున మన కంటికి ఏదైతే యోగ్యంగా కనిపిస్తుందో వాటిని కాదు, కానీ మరి ఆయన ఇష్టానుసారంగా మనం చేసినప్పుడు మరి విశ్రాంతిని అలాగే మరి స్వాస్థ్యమును కూడా ఆయన అనుగ్రహిస్తాను అని చెప్తా ఉన్నాడు.
కాబట్టి మరి మనం నిజంగా ఆయన యొక్క విశ్రాంతిని స్వాస్థ్యంను మనం పొందుకోవాలి అని అంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా కాదు, కానీ మరి దేవుని యొక్క మార్గముని వెతికి ఆయన సన్నిధిని వెతికి ఆయన ఇష్టానుసారంగా మనం చేయాలి. మరి అలా చేయకుండా ఉన్నట్లయితే మనకి నెమ్మది సమాధానము మరి ఈ లోకంలో అయితే మనం పొందలేకుండా ఉంటాము. Come with me now. How to enter that rest? Hebrews. Please see Hebrews chapter 4 verse 11. How to enter that rest that God has kept for you and for me. Read. Hebrews chapter 4. Chapter 4 verse 11. Let us therefore be diligent. Listen carefully. Let us therefore be diligent to enter that rest. To enter that rest. Listen carefully now. Read. Lest anyone fall according to the same example of disobedience. Now listen. For the word of God is living and powerful, and sharper than any two-edged sword, Yeah. piercing even to the division of souls and spirit, Yeah. and of joints and marrow, Yeah. and is a discerner of the thoughts and intents of the heart. Hello? How do you enter that rest? How do you enter that rest? By allowing the word of God to come into your heart first. Because when you allow the word of God to enter your heart, you will receive the truths of God. Amen? And when you walk on the truths of God, you will receive the Spirit of God. Hallelujah. That's the only way. You will have to allow the truths of God to enter your heart. You cannot do what you want. You cannot live lies. You cannot live in hypocrisy. You cannot live in the ways of the world and expect your soul to find rest. Rest comes when you enter God's way. Amen? And to enter God's way is diligently look into His word first. Amen? See? Diligently look into His word. The word of God is sharp if you want to enter God's way. God will discern your thoughts, your heart, and expose every intent. There. And only there you will find rest. When God shows you the truth. And if you are not willing to see the truth, you will never find rest. That's why people, no, not now. I'm not the problem. I don't want to change. I will continue doing what I want to do. I will want my way. Trouble. Trouble. You want peace? You want rest? And you want to inherit God and His best for your life? Then this is the way to enter peace. Where can I go, Lord? You have the words of eternal life. Jesus told, what did He say? Why do you call me Lord, Lord, and don't build your house upon my rock? Don't be like the fool who says Lord and then builds on sand. But be wise. Listen to what I'm saying. Build your house on the rock. Rain will come, flood will come, water will rise, but you will not fall. Amen? Peace. There you are. Peace. The only way for peace is to enter in God's way of rest. The word of God is sharp, alive, active. It discerns my intent, my thought, and it exposes me every day before my Creator. But you know what is the other thing after that? This part is the most beautiful. Read. What does the word bring me to? And why does it bring me to rest? Read. Verse 12 again. Verse 12 and 13. For the word of God is living and powerful and sharper than any two-edged sword, Listen. piercing even to the division of soul and spirit, and of joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. And there is no creature hidden from His sight, Listen. but all things are naked and open to the eyes of Him to whom we must give account. So now, please listen. Seeing then
that we have a great high priest, Seeing then, that we have a seeing then that we have Jesus in front of us, why you're not coming? Why you're not coming every day? You want rest, then you'll have to come every day. What are you seeking? See? Seeing that you have Jesus, your high priest, seated at the throne, come with your problems, come with your worries, come with your anxieties, come with your fear, and seek Him. Amen? You will find rest. That's the only way. Seek Him. Seek Him. Seek Him. Otherwise, you know what can happen? Christian faith can become seeking scriptures, seeking prayer meetings, seeking fellowship. No, seek Jesus. Jesus is life. Jesus is that living word. Jesus is love of God. Jesus is peace. Amen? Got me? Peace be with you, because I am your peace. Amen? You cannot seek peace without the person of Jesus. You cannot seek love of God without the person of Jesus. You cannot get rest without the person of Jesus in your life. Amen? Got me? That is our problem. We are seeking peace apart from the person of Jesus. Jesus be the center of all. I will seek you. I will seek you. I will seek you. I will seek you. Please say, seeing that you have Jesus seated there, why are you going anywhere else? So now I just ask one question in love. Every day, where do we go? Whom do we seek? What do we want? What are we longing for? What are we hungering for? What are we thirsting for? Answer my question. Jesus said, I am the bread of life. He who eats of me and drinks of me will find life. If anyone is thirsty, come to me. I will quench your thirst. And from you will flow rivers of water. I am the door. You have to go through me. I am the good shepherd who carries you. I am resurrection and life. Don't make the mistake of becoming a Christian without Jesus. Don't make the mistake of becoming a Christian without Jesus. Christianity is Jesus Christ of Nazareth. His life, His death, His burial, His resurrection, His ascension. And right now we are always looking at Him. He who is seated on the throne, and unto the Lamb be glory, honor, power forever and ever. And He is coming back for us. Don't forget that. Otherwise, Christianity can become fellowship. Christianity can become praying. Christianity can become just some obligations every day. I have finished reading the whole Bible. Christianity is Jesus from the beginning to the end. Amen? Seek me and you will find rest. Seek me and you will find the love of the Father. If you have seen me, Thomas, you have seen the Father. I am the way, the truth, and the life. Loving brothers and sisters, no other way, every day, but going to the throne room of grace. Amen? Seek Jesus. Seek Jesus. Seek Jesus. Seek Jesus. Seek Jesus. Please remember,
if you're a Christian and your lips are not filled with this name, and if your heart is not filled with this name, I hope you know what Peter said, no? Silver and gold I don't have, but Jesus I have. See? Paul says, everything is rubbish. I take hold of Jesus because he took hold of me. Amen? Don't forget that. Somewhere I feel the church tends to forget this truth. Seek me. Seek me. Follow me. Walk with me. Abide in me. Can you see? You will find rest. You will find rest. You will find rest when you learn to stay with Jesus every day. Every day. అయితే మరి మనం సంఘంగా మరి ఆ విశ్రాంతిని మనం ఏ విధంగా పొందుకుంటామో అనేది మరి హెబ్రీ పత్రిక 4:11 చూసినట్లయితే, కాబట్టి అవిధేయత వలన వారి పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంటున్నాడు. అంటే మరి దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఏ విధంగా అయితే మనం భద్రపరుచుకుంటామో మరి దానిని బట్టి మనం నిజంగా మరి ఆ విశ్రాంతిని మనం పొందుకునేలాగున ఉంటాము. అంటే ప్రతిరోజు కూడా మరి దేవుని యొక్క ఆ సత్యమైనటువంటి వాక్యం యొద్దకు వచ్చి మరి దానిని మనం గ్రహించి మరి ఆయన వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మరి ఆయన యొక్క ఆత్మను మనం పొందుకోగలుగుతాము. దానిని బట్టి మరి ఆ విశ్రాంతిని అనేది మనం అందరము కూడా పొందుకుంటాము. కాబట్టి మరి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మరి లోకంని మనం వెంబడిస్తూ అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్రాంతి అయితే మనం పొందుకోలేము. కానీ మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి ధ్యానించి మరి దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు మరి సరి చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు సరి చేసుకొని మరి ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్త ప్రకారము ఆయన ప్రణాళిక చొప్పున మనం జీవించినప్పుడు మరి ఆ సమాధానాన్ని అనేది విశ్రాంతిని అనేది మనం పొందుకుంటాము. అయితే మరి చాలామంది చెప్తూ ఉంటారు, మరి వాక్యాన్ని చెప్పినప్పుడు మరి నాలో అయితే తప్పేం లేదు, నేనేం తప్పుగా జీవించట్లేదు, మరి దీనిని అంగీకరించి నేను చేయాల్సినటువంటి పనేమి లేదు, మరి నేనంతా బాగానే జీవిస్తూ ఉన్నానని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మరి అటువంటి వారికైతే లోకంలో శ్రమే కలుగుతుంది, మరి విచారము అవే మిగిలిపోతాయి. కానీ మరి ఎప్పుడైతే మనము సరి చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మరి వాక్యం మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ మరి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే మరి ఆ విశ్రాంతి అనేది మనం పొందుకుంటాము. కాబట్టి మరి యేసయ్య మనకు చెప్పినట్లుగా మరి ఆయన పైన ఆ బండ పైన మనము మన ఇంటిని మన గృహాన్ని మనం కట్టుకున్నట్లయితే మరి గాలి వచ్చినా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా మరి ఏది వచ్చినా కూడా మరి అది కదల్చబడకుండా స్థిరంగా ఉంటుంది. మరి బుద్ధిహీనులాగా మరి ఇసుక పైన మరి ఇల్లు కట్టుకునే వారిలాగా ఉండకుండా మరి అది కొట్టుకొని పోతుంది. కాబట్టి మరి వరదల్లో కొట్టుకొని పోతుంది, గాలికి కూడా కూలిపోయే మాదిరిగా ఉంటుంది. కాబట్టి మరి ఆ మాదిరిగా కాకుండా మరి యేసయ్య అనేటువంటి బండ పైన మనల్ని మనం నిర్మించుకొని మరి దేనికి కూడా మనం కదల్చబడకుండా స్థిరంగా ఉండి మరి ఆయన ఇచ్చేటువంటి ఆ విశ్రాంతిని మనం పొందుకోవాలి. తర్వాత వచనాలు చూసినట్లయితే, మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మనకి యేసే ప్రధాన యాజకుడులాగా ఉన్నాడు. అయితే మనము ఆయన సన్నిధికి మనం వస్తూ ఉన్నామా, ఆయన మనకు ఎదురుగా ఉన్నాడు, కానీ మరి మనం ఆయనను వెతకకుండా మరి లోకాన్ని వెతుకుతూ ఉన్నామా అనేది మరి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనం నిజంగా ఆయన వెతికినట్లయితే మరి ఆయన మనకు విశ్రాంతిని ఇస్తా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మనం నిజంగా ఆయన్ని వెతికి ఆయన ఇచ్చేటువంటి ఆ విశ్రాంతిని మనం పొందుకునేలాగానే ఉండాలి. మరి లేదు అని అంటే మరి క్రైస్తవులుగా మనం అందరం చేసేది మరి అదొక ప్రార్థన కూడికలాగా, లేదనంటే మరి నాకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము, నాకు అక్కడ ఆ లేఖనంలో అది తెలుసు, నాకు ఇది తెలుసు అని మరి మనల్ని మనము జ్ఞానవంతుల్లాగా చేసుకోవడానికే అది ఉపయోగపడుతుంది. కానీ మరి దేవుడిచ్చేటువంటి విశ్రాంతిని మనం పొందుకోవడానికి ఉండదు. మరి నేను పొద్దున్న లేసి వాక్యాన్ని చదువుతాను, మరి రాత్రి వాక్యాన్ని చదువుతాను, ప్రార్థన చేస్తాను, మరి ఇవన్నీ చెప్పడంలో మనకైతే నిజమైన విశ్రాంతి దొరకదు. కానీ మరి ఎప్పుడైతే నిజంగా ఈ లేఖనములు అనేవి మరి దేవుని వెతకడానికి చదివినట్లయితే మరి అప్పుడు మనకు కావాల్సినటువంటి ఆ సమాధానం కానీ విశ్రాంతి కానీ దొరుకుతుంది.
కాబట్టి మరి యేసయ్య మనకు చెప్పి ఉన్నాడు, మరి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పి ఉన్నాడు. మరి ఆ సమాధానమే నేను అని చెప్పి ఉన్నాడు. కాబట్టి మరి ఆయనని మనం నిజంగా పొందుకొనగలిగితే, ఆయన మనం నిజంగా వెతికినట్లయితే ఆ సమాధానం మనం పొందుకుంటాము. మరి యేసయ్య లేకుండా ఉన్నట్లయితే మరి మన జీవితం అనేది జీవితంలో మనం ఆ సమాధానాన్ని అనేది పొందుకోలేకుండా ఉంటాము. కాబట్టి మనం ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఏం చేస్తూ ఉన్నా కూడా, ఏం వెతుకుతూ ఉన్నా కూడా మరి దేవుని వెతికే మాదిరిగానే ఉండాలి. కానీ మరి ఈ లోకంలో ఉన్న వాటి వైపు మన దృష్టి అనేది కాకుండా, మరి యేసయ్య చెప్పినట్లు మరి నేనే మీకు జీవాహారము, దప్పికొని ఉన్నలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు దాహాన్ని తీరుస్తానని చెప్పి ఉన్నాడు. మరి ఆయన యొద్ద జీవపు జలపు ఊట ఉందని చెప్పి ఉన్నాడు. కాబట్టి మరి అవన్నీ మనం పొందుకోవడానికి మరి ఆయన పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పి ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం పొందుకోవాలనంటే మరి ఈ లోకంలో ఉన్న ఆహారం కొరకు, ధనాన్ని కొరకు, మరి ఏం తింటాము, ఏం త్రాగుతాము అని వీటన్నిటి కొరకు మనం వెతకకుండా, వాటి వైపు మన పరుగులు పెట్టకుండా మరి దేవుని కేంద్రంగా చేసుకొని మరి ఆయన్ని వెతికినట్లయితే మరి ఇవన్నీ కూడా మనం పొందుకుంటాము. మరి క్రైస్తవులుగా మరి యేసయ్య మన కొరకు ఈ లోకంలోకి వచ్చి మరి ఆయన చనిపోవడం కానీ, పునరుత్థానం అవ్వడం కానీ, మరి ఆరోహణం అవ్వడము, అలాగే మరి ఈ రోజున తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఆయన కూర్చొని మరి మన కొరకు విజ్ఞాపన చేసే విధంగా యేసయ్య ఉన్నారు. కాబట్టి మరి క్రైస్తవులుగా మనం ఆయన వెంబడించినప్పుడు వీటన్నిటిని బట్టి మనం అతిశయపడుతూ మరి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించే మాదిరిగా మరి ఎల్లవెల్ల మనం సిద్ధంగా ఉండాలి. మరి ఎందుకంటే మరి ఒకానొక దినమున ఆయన మరలా వస్తాడు, మనందరినీ కూడా ఆయన తోడుకొని పోతాడు. కాబట్టి మరి మన హృదయాలను ఎల్లవెల్ల ఆయన్ని వెతకడానికి, ఆయన కేంద్రంగా పెట్టుకొని జీవించడానికి సిద్ధపడి ఉండాలి. మరి ఏ విధంగా అయితే పేతురు మరి యోహాను చెప్పి ఉన్నారో, దేవాలయం దగ్గర మా దగ్గర అయితే వెండి బంగారం లేదు, కానీ మరి యేసయ్య మా దగ్గర కలిగి ఉన్నాడు, ఆయన్ని ఇస్తానని చెప్పి ఉన్నాడు. మరి అలాగే పౌలు కూడా మరి లేఖనములు మనం ధ్యానం చేసినట్లయితే మరి యేసయ్య కొరకు సమస్తము కూడా నష్టంగా, పెంటగా ఎంచుకుంటూ ఉన్నానని చెప్పాడు. అంటే వారికి కలిగి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు అతిశయపడలేదు, కానీ మరి యేసయ్యని కలిగి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు అతిశయపడుతూ మరి యేసయ్యని వాళ్ళు కనపరిచి ఉన్నారు. కాబట్టి మరి మనము కూడా మరి యేసయ్యని నిజంగా వెతికి ఆయన ఇచ్చేటువంటి ఆ విశ్రాంతిని పొందుకొని ఆయనని మాత్రమే మన జీవితాన్ని కేంద్రంగా పెట్టుకొని మనం జీవించాలి. Just a question. How much of my life every day is spent with Jesus? That's the question. I could be doing any work, but how much of my life in the inside is spent with Jesus? Because He is the love of my life. Amen? Love the Lord your God with all your heart, with all your mind, with all your soul, and with all your strength. Peter, do you love me? See? And you know what is Revelation chapter 2? See from where you have fallen, your first love. Repent. We as a church need to repent. We have fallen into this trap of doing rather than being with the person we love. Be with the person you love, and then the doing will be. Because when you're with the person you love, then you do for the person you love. Amen? Otherwise, doing can become so mechanical without being. Abide in me, son. Abide in me, daughter. Come to me. See, you have a faithful, loving, sympathetic high priest. Amen? Please see those words now. Listen, and we'll pray after this. Read. Verse 14. Seeing then that we have a great high priest who has passed through the heavens, Jesus the Son of God, let us hold fast our confession. See, hold fast your confession of who He is. Yes. Now listen. For we do not have a high priest who cannot sympathize with our weaknesses. Hello? But what is our main complaint? Oh, does he understand? We are always doing that. But we are never going. We are never seeking. We are never longing. We are never wanting Him in our lives. Seek Him, you will find Him. And the day you will find Him, you will find life. Amen? Because He is life giver. I have come to give abundant life.
Come to think of it, we are supposed to carry heavenly life. Because we have heaven's promise, divine nature, and divine presence in us. We say that, oh, we have the Holy Spirit of God, God Almighty dwelling in us. When you're saying that, no, just wait for a moment and think. Is it? Am I really enjoying that presence? Am I really experiencing and knowing He's near to me? Do I really know? Can I see? Can I feel? Can I touch? Can I experience Him? Because John says in his letter, what we have seen with our eyes, what we have heard with our ears, what we have touched with our hands and experienced with our heart, that we write to you concerning the word of life. Amen? Christian faith. Christian faith. Amen? He's a sympathetic high priest. He loves you. He's waiting for you to meet Him. Please read. See. For we do not have a high priest who cannot sympathize with our weaknesses, but in all points tempted as we are, yet without sin. Let us therefore come boldly to the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. Amen? Anybody has a need here? Anybody has a need here? Go to Him. Who else will understand you better than He? Amen? See, who will understand you better than He? Who will carry you with all that you are? He who said, I'll never leave you nor forsake you. Amen? Seek Jesus with all your heart. Long for Him. Abide with Him. Eat of Him. Drink of Him. Be filled with Him and overflow with Him. Amen? Christian faith. Hallelujah. Christian faith is overflowing with Jesus and experiencing that abundant life. Abundant life. See? Heaven's life. My dear loving brothers and sisters, we were called to experience heaven's life on earth. That is what we pray the Our Father. Give me that will of yours and give me that life of yours here now. Amen? He will provide. That's why in the Our Father there is that provision. Give us today our daily bread. But it is first, Our Father in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. And you know what is His will? What is God's will? Jesus said, when He said, I am the bread of life, you know what He said? What is God's will? That nobody should perish, but all whom the Father has given should come to Jesus. Come. Last scripture, and now you see. John chapter 6. Please see, I am the bread of life. And then what does Jesus say? Please listen, verse 35. This is the will of God. And Jesus said to them, I am the bread of life. He who comes to me Please listen. shall never hunger. And he who believes in me shall never thirst. Amen? Now see the next two verses. But I said to you that you have seen me and yet do not believe. Now listen. For all that the Father gives me will come to me, and the one who comes to me I will by no means cast out. Hallelujah. Amen. I will never be cast out. I can go to Jesus at any time. He will always receive me. Amen? Seek Him. Seek Him. Seek Him. Seek Him. Seek Him. Seek Him. And you will find Him. Amen?
He'll never cast you out. He'll never cast you out. Read. For I have come down from heaven, not to do my own will, Yeah. but the will of him who sent me. And this is his will. Read verse 39. This is the will of the Father who sent me, What? that of all he has given me, I should lose nothing. Hallelujah. I should lose. Nothing. I should lose. Nothing. So what is there to lose? Go to him. Because he doesn't want to lose you. Amen. I will never lose you. I will always hold you. I will always keep you. I will always love you. And I will always be with you till the end of time. Hallelujah. What a Savior we have in Jesus. What a Savior. Really, what a Savior. You know, at times, honestly, even now, after so many years, I weep at times. I weep. I really weep. And I cry and I say, what would I do, Jesus, if you were not there in my life? What would I do? As a person, I know who I am. But as a God, I see what you do in me. Amen? Jesus saves a wretched soul and makes that soul his own. Amen? So no matter how wretched you are, how broken you are, how much, there is a longing in your heart, all that you bring together and come to the throne of grace. Amen? And he will fill you. He will love you like nobody can love you. Trust me. Nobody can love you the way Jesus loves you. And nobody can give you the grace and the peace that Jesus will give you. Amen? And nobody, just that one touch and forgiveness is enough. Amen? Just that one touch and forgiveness. Just that one touch and forgiveness. Just go to him and say, Jesus, here I am. I need you. I need you. I need you. Amen? Let sister finish and then we'll pray. అయితే మరి మనల్ని అందరం మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, మరి యేసయ్యతో మనం నిజంగా ఎంత సమయం గడుపుతూ ఉన్నాము ప్రతిరోజు కూడా. అంటే మరి వాక్యాన్ని ధ్యానించడము, మరి ఉదయం చదివాను, సాయంత్రం చదివాను, ప్రార్థన చేశాను, ఇది కాదు. కానీ మరి నామమాత్రంగా చేసేది కాకుండా మన హృదయ అంతరంగం నుంచి మరి నిజంగా దేవుని మనం ఎంతగా వెతికాము, మరి ఆయనతో మనం ఎంత సమయం గడిపాము అనేది మరి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. మరి లేఖనంలో సెలవిచ్చినట్లుగా మరి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో దేవునైనటువంటి యెహోవాని సేవించమని చెప్పి ఉన్నాడు. మరి అట్లాగా మరి పేతురుని యేసుప్రభు అడిగి ఉన్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని. మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లుగా మరి మొదటి ప్రేమ నుంచి మీరు తప్పిపోయి ఉన్నారు అని. కాబట్టి మరి మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరి ఆ ప్రేమని మళ్ళీ వెతికి ఆయన్ని వెంబడించే మాదిరిగా ఉండాలి. మరి యేసయ్య ఆ వ్యక్తిని మనం ప్రేమించినట్లయితే మరి ఆయనలాగా మనం జీవించడానికి సాధ్యమవుతుంది. మరి యేసయ్య చెప్పినట్లుగా నా వాక్యం యందు నా యందు నిలిచి ఉండండి, నేను మీతో ఉంటాను అని చెప్పి ఉన్నాడు. కాబట్టి మరి ఆయన యొక్క వాక్యాన్ని మనం నిజంగా ధ్యానించి వాక్యంలో మనం నిలిచి ఉండి, ప్రభువా మరి నిన్నే నేను వెతికే మాదిరిగా, నిన్ను కనుగొనే మాదిరిగా, నీ ప్రేమని నువ్వు ఇచ్చే జీవాన్ని నేను పొందుకునేలాగా నాకు సహాయం దయచేయమని మరి ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసే మాదిరిగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. అయితే మరి మనం అనుకుంటూ ఉంటాము, మనం శ్రమల గుండా హింసల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మరి ప్రభువా నువ్వేం చేస్తూ ఉన్నావు, నన్ను పట్టించుకోవట్లేదు, చూడట్లేదు అని అంటూ ఉంటాం. కానీ మరి యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు మరి ఆయన అన్ని విషయాల్లో కూడా మనతో సహానుభవం కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని మనం కూడా గ్రహించాలి. తర్వాత వచనం చూసినట్లయితే, సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనము వద్దకు చేరుదుము అంటున్నాడు.
కాబట్టి మరి మనం మనలో ఎటువంటి పరిస్థితి అయినా ఏదైనా కూడా మరి దేవుని యొక్క కృపా సింహాసనం యొద్దకు వచ్చి మన కొరకు ఒక ప్రధాన యాజకుడు యేసయ్య అనేటువంటి వ్యక్తి మన కొరకు ఉన్నాడు, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు మరి అనే విషయాన్ని గ్రహించి ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని మనం పొందుకోవడానికి ఆయన సన్నిధికి రావాలి. మరి ఆయన ద్వారా మరి పరలోక భాగ్యం ఉన్నటువంటి దాన్ని మనందరికీ ఆయన అనుగ్రహించాడు, ఆ స్వాస్యాన్ని మనందరికీ అనుగ్రహించాడు. మరి అంతేకాకుండా మరి ఆయనకు ఉన్నటువంటి ఆ దైవిక స్వభావాన్ని మరి దైవికమైనటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆయన మనకు అనుగ్రహించి మరి యేసయ్య ద్వారా వాటన్నిటిని మనకు స్వతంత్రించుకునేటువంటి అవకాశాన్ని కూడా మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి అంతేకాకుండా మనం అందరం అనుకుంటూ ఉంటాము మరి పరిశుద్ధాత్ముడిని మనకు అనుగ్రహించి ఉన్నాడు, మరి ఆయన ద్వారా మనం నడిపింపబడుతూ ఉన్నామని అనుకుంటూ ఉంటాం. కానీ మరి నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఆ సంతోషాన్ని మనం పొందుకుంటూ ఉన్నామా మన హృదయ అంతరంగం నుంచి? మరి మనల్ని ఆయన నడిపిస్తున్నటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉన్నామా లేదంటే ఆయన యొక్క మాటకి ఆయన యొక్క వాక్యానికి మనం విధేయత చూపిస్తూ ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మరి లేఖనములు సెలవిచ్చినట్లుగా మరి యోహాను పత్రిక మనం చూసినట్లయితే మరి ఆయన రాసినటువంటి పత్రికలో మరి మేము కంటితో ఏదైతే చూసామో మరి మా చెవులతో ఏదైతే విన్నామో మరి మా చేతులు ఏదైతే తాకి ఉన్నావో మరి వాటిని మీకు రాస్తా ఉన్నామని చెప్పాడు. కాబట్టి మరి దేవుడు మనకిచ్చేటువంటి ఆయన మనల్ని తాకినప్పుడు మనకు కలిగినటువంటి ఆ పాపక్షమాపణ కావచ్చు, ఆ స్వస్థత కావచ్చు, ఆ విశ్వాసం కావచ్చు, మరి ఏదైనా సరే మన జీవితంలో మనం చూపించాలి. మరి ప్రతిరోజు కూడా మరి యేసయ్యకు సన్నిధికి వచ్చి ఆయన వాక్యంలో మనం నిలిచి ఉండి మరి ఆయన ఇచ్చేటువంటి ఆ ఆహారాన్ని భుజిస్తూ పానం చేస్తూ ఆయన ఇచ్చేటువంటి ఆ జీవాన్ని కూడా మనం పొందుకునేలాగానే ఉండాలి. మరి అందును బట్టి మన పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి ఆయన చిత్తం ఏదైతే ఉందో అదే ఈ లోకంలో నెరవేర్చబడాలని, మరి ఆయనలో మనకు ప్రతి ఒక్క పరలోకంలో ఏ విధంగా అయితే ఉందో భూలోకంలో కూడా మరి ఆయన చిత్తమే నెరవేర్చబడాలని మనం చెప్తూ ఉంటాము. అంతేకాకుండా మరి మనకు కావాల్సినటువంటి అనుదిన ఆహారం మనకు దయచేయమని చెప్తూ ఉంటాము. అయితే మరి మనకు కావాల్సినటువంటి ఆహారానికంటే ముందుగా మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం వెతికే మాదిరిగా అడిగే మాదిరిగా మనం ఉండాలి. మరి అయితే దేవుని యొక్క చిత్తం ఏమిటి అని అంటే మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వసించువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వతురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అని చెప్తా ఉన్నాడు. మరి ఆయన మనకి జీవాహారమై ఉన్నాడు. మరి ఆయన దగ్గర మనకి ఆ దప్పిక అన్నీ కూడా తీర్చేటువంటి ఆ గొప్ప అవకాశం అనేది మనందరికీ ఇవ్వబడింది. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయనని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం నిజంగా ఆయన సన్నిధికి వచ్చి మరి ఎవరు కూడా నశింపకుండా ఉండాలి అనేది మరి తండ్రి యొక్క చిత్తం. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆహారాన్ని ఆ జీవాన్ని మరి మనం పొందుకునేలాగా ఉండాలి. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన వాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆయనకు అనుగ్రహించబడి ఉన్నాము. కాబట్టి మనం ఒక్కరం కూడా నశించిపోవడం అనేది ఆయన చిత్తం కాదు. అంత్యదినమున మనం అందరము కూడా తిరిగి లేవడము, మరి ఆయన యొక్క సన్నిధిలో మరి ఆయన యొక్క పరలోక రాజ్యంలో మనం అందరము కూడా వారసులుగా ఉండడమే మన తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి మరి మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి మరి ఆయన ఇచ్చేటువంటి ఆ సమాధానాన్ని ఆయన సన్నిధిని వెతికే మాదిరిగా మనం ఉండాలి అనేది మరి లేఖనములు సెలవిస్తూ ఉన్నది. Let us pray. ప్రార్థించుకుందాము. Let us stand in prayer. Just, close your eyes if it helps you to pray, but with your heart on Jesus. Remember those words. No matter how weak you are, you can come to the throne of grace. All those who come to me, I never cast them away. For I have come down from heaven to do the will of my Father. That is to feed, that is to quench the hunger and the thirst of my people. No matter how frustrated, how disappointed, how worried, how anxious, no matter what the sin, no matter how far, I would still say, come. Come. Come to receive love. Come to receive forgiveness.
come to receive that correctness and correction of heart and attitudes and mind. Let the Lord work and deal in us, that our priorities get right, that we seek Him first. And if you seek Him, you will find Him, when you seek Him with all your heart. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways acknowledge Him, and He will guide your path. Jesus, Son of the living God, we look to You. Jesus, Son of the living God, have mercy on us. Jesus, Son of the living God, forgive us. Jesus, Son of the living God, fill us with Your life. Jesus, Son of the living God, empower us with Your Holy Spirit. Jesus, Son of the living God, bring healing to us in our spirit, in our mind, in our will, in our emotions, in our bodies. Jesus, Son of the living God, bring healing in our relationships. Jesus, Son of the living God, empower us, strengthen us, equip us with the victorious life, abundant life, overcoming life of the Holy Spirit of God. Jesus, what a wonder You are. You are so gentle. So pure and so kind. You shine like the morning star. Jesus, what a wonder You are. What a wonder You are. Let the beauty of Jesus be seen in me, all His wondrous compassion and purity. Do Thou, Spirit divine, all my nature refine, till the beauty of Jesus be seen in me. Father, this is our heart's desire. తండ్రి దేవా, ఇది మా హృదయ ఆశ ఉన్నది ప్రభా. To let Jesus work and shine in me. యేసయ్య మా హృదయంలో మాలో వెలుగుపడాలని. Let my life be always united with Jesus. ఎప్పుడు కూడా మా జీవితం యేసయ్యతో ఐక్యపరచబడడానికి సహాయం. Let me become aware of His presence in my life. ఆయన మాతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించడానికి సహాయం దయచేయండి. Let me experience the power of His Spirit in my life. ఆయన యొక్క ఆత్మ ద్వారా వచ్చే శక్తిని మేము నిజంగా అనుభవించడానికి సహాయం దయచేయండి. Let me experience His wisdom, knowledge, understanding and revelation in my life. ఆయన నుంచి వచ్చే జ్ఞానాన్ని, వివేచనని, ప్రత్యక్షతను మేము గ్రహించడానికి సహాయం దయచేయండి. And above all, let my spirit, soul and body prosper in Jesus' name. యేసయ్య యొక్క నామములో మా ప్రాణాత్మ శరీరములు మరి ఎదిగింపబడులాగా సహాయం దయచేయండి. Let everything that I do say prosper in Jesus' name. యేసయ్య నామములో మేము చేసే ప్రతి ఒక్క పని, మేము మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఆశీర్వదింపబడును. Let me be a blessing to people around me, that Your presence will make a difference to them from this day on, Lord. మరి ఈ రోజు నుంచి ప్రభువా, మేము కలిసే వ్యక్తులు కానీ, చేసే పని కానీ, మాట్లాడే మాట కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఆశీర్వదింపబడులాగా, మా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదింపబడులాగా. As Peter and John went about saying,
silver and gold I don't have, but what I have is Jesus, the name above every other name, that I give unto you. మరి ఏ విధంగా అయితే పేతురు యోహాను మరి వారు వెళ్తూ ఉన్నప్పుడు మరి మా దగ్గర అయితే వెండి బంగారంలో లేవు కానీ మాకు కలిగి ఉన్నది యేసయ్య, మరి ఆయనని మేము ఇస్తామని చెప్పి ఉన్నారు ప్రభువా. Let that word be fulfilled in my life and through my life, Jesus. యేసయ్య మరి ఆ యొక్క మాటలు మా జీవితంలో మాలో కూడా నేను ఫలింప చేయడానికి సహాయం That దయచేయండి. people see more and more of Jesus in me. మరి దానిని బట్టి యేసయ్యని మరి మాలో ఇంకా అందరూ కూడా చూసి గ్రహించడానికి సహాయం In దయచేయండి. everything that I think, speak, do. మరి నేను ఏదైతే చేస్తా ఉన్నానో మా క్రియల్లో, తలంపుల్లో, ఆలోచనలో, In everything that I see and hear, మరి ఏదైతే నేను చూస్తూ ఉన్నానో, వింటూ ఉన్నానో, Jesus bless me. యేసయ్య మరి దీవించండి. Jesus bless me. యేసయ్య మమ్మల్ని దీవించండి. Bless us, Lord. మమ్మల్ని దీవించండి తండ్రి. Touch us, Lord, మమ్మల్ని తాకండి ఇది with the power and presence of your Holy Spirit, నీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా మమ్మల్ని తాకండి. that we truly go out from this place మేము నిజంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉండగా in newness of life, నూతనమైనటువంటి ఆ జీవాన్ని మేము పొందుకోవడం, that people will see అది మా చుట్టూ ఉన్న ప్రజలు చూడడానికి, and know వారు తెలుసుకోవడానికి, that you are at work in me, Jesus. యేసయ్య మీరు మా జీవితంలో కార్యం చేస్తూ ఉన్నారని తెలుసుకోవడానికి In Jesus' mighty name we pray. యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen and amen. ఆమేన్. Stay blessed in Jesus. Amen. And stay healed and safe in Jesus. Amen.